ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనమును నేను చదువుచుండగా మీరు వినండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ చిన్న వారిలో ఒకనికి అంటే నా శిష్యులకు ఏదైనా మీరు నీళ్లు ఇచ్చిన దానికి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది అను విషయమును ప్రభు చక్కగా చెప్తున్నాడు. ఎప్పుడు కూడా ప్రభు నోట నుండి వచ్చిన మాటకు మొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ఆకాశం భూమి గతించిన నా మాటలు గతింపవు. అంటే అంత ముఖ్యత్వం, అంటే అంత ప్రియారిటీ, అంటే వాక్యమునకు ఆయన మాటకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చుచున్నాడు. తప్పకుండా ఈ మాట నెరవేరును అని ప్రభు అయిన యేసు అంటున్నాడు. కాబట్టి ఈ మాటను చెప్పాడు, మనం గురుడిగా నమ్మాలి అంతే. అవును, చిన్నవారిలో అంటే శిష్యులు అంటే చిన్నవారా, సేవకులు అంటే చిన్నవారా? అంటే సేవ చేయించిన వారికి బాగా ఆస్తులు, డబ్బు, ధనము లేకపోవచ్చు. ఎందుకంటే బాగా పనిచేసి కష్టపడి ఏదైనా చేసి డబ్బు సంపాదిస్తే తప్పకుండా డబ్బు ఉంటుంది. లేకపోతే డబ్బు ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా శిష్యులు యేసు ప్రభుతోనే ఉన్నారు, వేరే ఏ పని చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. 2 దోణేలు మునిగిపోనట్లు చేపలు దొరికినా కూడా యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను బట్టి జాలరుగా చేస్తాను అని చెప్పినప్పుడు అన్నిటిని వదులుకొని 2 దోణిలు మునిగిపోయినట్లు చేపలు అక్కడ ఉన్నా కూడా వాటిని వదిలిపెట్టి ఏం చేశాడంటే యేసు ప్రభును వెంబడించాడు. శిష్యులంటే అర్థం ఏమిటి? అన్నిటిని వదులుకొని దేవుని కొరకు నిలబడడమే శిష్యులు. దేవునితో ఉండడము, అన్నిటిని వదులుకొని సేవ చేయడం, వారే శిష్యులు. వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు, అంటే డబ్బు ఉండదు, కరెక్టే. ఎందుకంటే చూడండి, అక్కడ దేవాలయపు ద్వారమున ఒక వ్యక్తి, పుట్టుకలోనే కుంటివాడుగా పుట్టిన ఒక వ్యక్తి అక్కడ కూర్చొని అతడు భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు పేతురు యోహాన్ వారు దేవాలయమునకు వెళ్ళినప్పుడు వారిని చూసి ఏదైనా భిక్షం ఇవ్వరా అని వారు వైపు చూసినప్పుడు వారేమన్నారు, మా దగ్గర వెండి బంగారం లేదు, మా దగ్గర అది లేదు. ఎందుకంటే మేము ఏం పని చేయట్లేదు, అంటే కష్టపడి పని చేసేది సంపాదించాలని మేము ఈ లోక పనులు చేయట్లేదు. ప్రభు చెప్పాడు, వెంబడించుము నన్ను, నేను మనుషులను పట్టు జాలరుగా మారుస్తానని చెప్పాడు. కాబట్టి అన్నిటినీ వదులుకొని మేము వచ్చాం, మా దగ్గర ఏం లేదు, మా దగ్గర ఉన్నది మీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచున్నాడు అన్నాడు. అంటే చిన్నవారిలో అని ఎందుకు అంటున్నాడంటే, మనుషుల దృష్టికి చిన్నవారు లాగానే ఉంటారు సేవకులు. ఎందుకంటే వారి దగ్గర ధనం ఉండదు, డబ్బు ఉండదు. అంటే ఇంకా నెక్స్ట్ రేపు కొరకు ఏం చేయాలి? విశ్వాస జీవితం. దేవా మమ్మల్ని రక్షించుము, నడిపించుము, కాపాడము, మాకు ఆహారం దయచేయి, మాకు రేపటి కొరకు మాకు ఏమీ లేదు
అటువంటి వారిని ప్రభు అంటున్నాడు, ఈ చిన్న వారికి మీరు నీళ్లు ఇచ్చిన తప్పకుండా దానికి ప్రతిఫలము తప్పకుండా మీరు పొందుదురు. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండి మనము చేయాలి. ఎందుకంటే కొన్ని స్థలములలో ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఈ చిన్నవారికి ఏదైనా ఇస్తే నాకు ఇచ్చినట్టే. దేవునికి ఎవరైనా ఇవ్వగలమా? అంత గొప్ప దేవుడు, సృష్టి పిత, అన్నిటిని చేశాడు. గొప్ప ధనవంతుడు, ఆయన కంటే ధనవంతుడు లేరు. భూమి ఆకాశం ఆయనదే అంటున్నాడు. అంత గొప్ప ధనవంతునికి మనం ఏదైనా ఇవ్వగలమా? ఇవ్వలేము. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ చిన్నవారికి మీరు ఏది ఇచ్చినా నాకు ఇచ్చినట్టే. అంటే ఎంత గొప్ప మాట అది! నాకే ఇచ్చినట్టే అంటే ఎంత గొప్ప మాట! కాబట్టి మనము ఈ విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు మనకి ఏం చెప్పాడు దానిని మనం గ్రహించి మనం చేయాలి. నేను కూడా చిన్నప్పటి నుండి సేవకులకే సహాయం చేసి పెరిగాను. మా ప్రాంతానికి ఎవరు వచ్చినా, మా ఇంటికి ఎవరు వచ్చినా వారికి ఆహారం ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, వారు వచ్చినప్పటి నుండి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు వారితో ఉండడము, వారిని చూసుకోవడము, అన్ని విషయాల్లో వారికి సహాయం చేయడము, పరిచర్య చేయడం, ఇదే చేశాను. వారు వెళ్ళినప్పుడు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్తారు. ఈ గాడ్ బ్లెస్ యూ అన్ని మొత్తంగా కలిసి తర్వాత నేను కూడా సేవకు వచ్చేసాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మనం ఇచ్చినా, ఒక్క గ్లాస్ నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ దినము ఈ వాక్యమును మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడినాను. ఎందుకు ప్రేరేపించబడినానంటే, మార్నింగ్ ఒక వ్యక్తి మంచిగా దర్శనం చూసి ప్రవచన చెప్తున్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, అయ్యా బ్లడ్ టెస్ట్ చేశాను, అది చేశాను, కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారు, నాకు టాబ్లెట్ కొనడానికి పైసలు లేదు. ఆయన ఎక్కువ సేవకు అడ్డు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఒక 1300 కావాలయ్యా అంటే వెంటనే నేను ఫోన్పే చేశాను ఆయనకు. ఫోన్పే చేసినప్పుడు దేవుడు వెంటనే నా హృదయంలో ఈ మాటను నాకు ఉంచాడు ఈరోజు. అందుకే ఈ మాటను మీకు కూడా చెప్తున్నాను. ఈ చిన్న వారిలో ఎవరికైనా మీరు ఏదైనా ఇచ్చినా, కనీసం నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలము తప్పకుండా మీరు పొందుదురు. కాబట్టి గమనించాలి, మనం తప్పకుండా ఈ విషయంలో ముందు ఉండాలి. అంటే శిష్యులకు చిన్న వారిలో వారికి ఏది ఇచ్చినా, కనీస నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనము అర్థము చేసుకోవాలి. అర్థము చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి, సహాయము చేయాలి. తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు, తిరిగి ఇస్తాడు. దానికి ప్రతిఫలం ఉంటుంది. ప్రవక్త ఆ ప్రతిఫలం ఉంటుందంటే ప్రవక్తకు మనం సహాయం చేస్తే. అవును, నేను కూడా 2015లో చాలా కష్టాలని అనుభవించినాను. హెల్త్ ప్రాబ్లం, తర్వాత ఆర్థిక విషయంలో కూడా నేను బాగా ఇబ్బంది పడ్డాను. మీకు తెలుసు, మా ఫ్యాక్టరీ మళ్ళీ ప్రాబ్లంలో పడడము, తర్వాత నాకు హెల్త్ పూర్తిగా సహకరించలేదు. కష్టపడ్డాను. అప్పుడు బీదలు, కష్టాలు ఉన్నవారు, ఈ వ్యక్తి మనకెక్కడ ఇస్తాడు, ఆయనకే సరిపోదు, ఆయనే ప్యూన్ పని చేస్తున్నాడు, నెలకు ఒక 5-6 వేలు ఉంటుంది కావచ్చు జీతం, ఆయన మనకి ఎట్లా ఇస్తాడు? అటువంటి వారు నాకు వచ్చి సహాయం చేసి నేను నవ్వినప్పుడు నాతో కలిసి వారు కూడా నవ్వి సంతోషపడి వెళ్ళారు. కాబట్టి ఒక లిస్ట్ ఒకటి రాసి పెట్టాను, కష్టములో నాకు సహాయం చేసిన వారు. కష్టములో ఒక ఆయన సాధారణ పని చేసే వ్యక్తి వచ్చి ₹1,00,000 నా ఫ్యాక్టరీ ఆగిపోయినప్పుడు, హెల్త్ బాగలేదన్నప్పుడు నాకు ₹1,00,000 ఇచ్చారు. వారికి
ఎప్పుడు చూసినా కృతజ్ఞత అంటే కష్టంలో ఇచ్చారు కదా మనకి, ఒక లిస్ట్ ఒకటి ఉన్నది నాకు. అందుకే ఎక్కడైనా మీటింగ్ జరిగినప్పుడు అటువంటి వారు కనబడితే నేను చెప్తాను, మంత్రి వచ్చినా పెద్ద పెద్ద వారు వచ్చినా ఏ లీడర్ వచ్చినా కష్టంలో మీరు నాకు సహాయం చేశారు కాబట్టి స్టేజ్లో మీరే కూర్చోవాలి, రండి, మీరే ఉండాలి, ఎందుకంటే కష్టంలో నాకు ఇచ్చారు అని వారిని అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అవును, కాబట్టి మనమే అలా గుర్తించి జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు మర్చిపోతాడా? అస్సలు మరువడు. నీ తల్లిదండ్రులు నిన్ను మరచినా నేను మరువనని అంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండి ఇవ్వాలి. కొందరు ఇవ్వవద్దు, వాళ్ళకి ఏంది వాళ్ళు ఇట్లా కూడా బోధించేవారు ఉన్నారు. యేసు మనకు ఏం చెప్పారో మనం లోబడాలి, యేసు చెప్పిన ప్రకారం మనం నడవాలి, అదే మనకు బ్లెస్సింగ్. కాబట్టి ఈ వాక్యంని ఈరోజు మీరు జ్ఞాపకంలో పెట్టుకొని, ప్రభువా నేను సహాయం చేస్తాను, నాకు ప్రతిఫలం ఇస్తానంటున్నావు, తప్పకుండా ఇస్తావు, నేను నమ్ముతున్నాను, నా భార్య పిల్లలు నా ఫ్యామిలీని బాధ్యత తీసుకొని నడిపించము, ఎటువంటి రోగం రాకుండా, అనారోగ్యం రాకుండా, బలహీనత రాకుండా మమ్మల్ని కాపాడము తండ్రి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు అనవసరమైన ఖర్చులు ఏది కూడా మన కుటుంబంలో రాకుండా ప్రభు మనలను కాపాడును. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి మీరు కనికరపడండి, వాక్యమును విన్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. మీ హస్తమును వారి మీద చాపండి తండ్రి. ఎటువంటి బలహీనం ఉండకుండా అన్నిటినీ పారదోలండి, విజయం దయచేయండి. ఎక్కడ వెళ్ళినా నా ప్రజలకు విజయం దయచేయండి. స్తోత్రం, భద్రత దయచేయండి, కాపుదల దయచేయండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నా. కృపతో నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.